ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. గెలిచిన వాళ్ళే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకొని ఉంటారు. ఎదుటివారి చెడు గుణాల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది లైఫ్ అనేది. ఎలా ముగిస్తుందో కాలం పెట్టే పరీక్షల్లో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే. ఓడిపోయినా పర్వాలేదు అని భయపడకుండా పోరాడండి. భార్యలు తమ అసంతృప్తిని చూపించేందుకు భర్తతో భార్య తక్కువగా మాట్లాడుతుందని చాణక్యుడు చెప్పాడు. భార్యలు తమ భర్తలపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు. మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి. ఆమె ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ భార్య గొడవకు కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తద్వారా గొడవను నివారించవచ్చు.